అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను ఆలేరులో ఉన్న ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ దగ్గరికి వచ్చేసాము. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఫౌండర్ నంబూరి రవి గారు చాలా కష్టపడి 15-18 సంవత్సరాలుగానే ఇదే ఫీల్డ్లో ఉంటూ దీన్ని ఏమంటారు కాచి వడపోసి ఒక మంచి ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి రండి చూసేద్దాం. అలాగే నంబూరి రవి గారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. నంబూరి రవి గారు నమస్కారం అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, ఆల్ గుడ్ సార్. చాలా సంతోషం అనిపించింది ఇక్కడ ప్లేస్ చూసాక. థ్యాంక్ యూ మేడం. మెయిన్ హైవేకి చాలా దగ్గరగా ఉంది. హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ ఎగ్జాక్ట్లీ, వెరీ నియర్ బై ఆ. కదండి. దట్స్ అమేజింగ్. మా చిన్నప్పుడు నంబూరి ఇంటి పేరు వాళ్ళు మా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళండి. అవునా? మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అదే ఇంటి పేరు మీద మిమ్మల్ని చూస్తున్నాను నేను. సంతోషం మేడం. సార్ ఇప్పుడు ఒక్కసారి ప్రస్తుతానికి ఉమ్. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి మాకు చెప్తారా? ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న ఉమ్. క్యాపిటల్ గేట్వే. ఉమ్. 9 acres లో డిటిసిపి రేరా అప్రూవ్స్ తోటి మనం ఈ వెంచర్ ని లాంచ్ చేస్తున్నాం. Right. హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి మా బ్రాండింగ్ కూడా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే డెవలప్మెంట్ కి బాగా పేరుంది. కాబట్టి డిటిసిపి నామ్స్ ప్రకారం మామూలు బీటీ రోడ్ వేస్తే చాలు. కానీ మేము ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని రేపు కన్స్ట్రక్షన్ అయినా రోడ్డు పాడు కాకూడదు అనే ఉద్దేశంతో సీసీ రోడ్లు వేసాం. ఓకే ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ కానీ అన్ని కంప్లీట్ అయ్యి రెడీగా ఉంది మేడం. అంటే ఇప్పుడు మినిమం ప్లింత్ ఏరియా అయితేనే మేము అమ్ముతాము, లేదా ఇంత ఎస్ఎఫ్టీ అయితేనే అమ్ముతానే ఉంటుంది. మీరు మినిమం ఇక్కడ స్టార్టింగ్ ఎన్ని గజాల నుంచి అమ్ముతున్నారంటే ఏం చెప్పారు? 166 మేడం మినిమం. అంటే డిటిసిపి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇస్తారు ఏ సైజు ప్లాట్స్ అని. ఓకే. 166, 185, 200 మూడు సైజెస్ ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే అడగచ్చా ప్రైస్? ఎలా ఎలా సేల్ చేస్తున్నారు ఏంటి? తప్పకుండా మేడం. మామూలుగా అయితే 18,000 ప్రైస్ పెట్టాం మేడం పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. ఉగాది వరకు 13,999 కే ఇస్తున్నాము. 13,999 అంటే అంటే ఉగాది 4,000 ఆఫర్ రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం. రైట్. ఉమ్. అంటే డిస్కౌంట్ ఉంది ఉగాది అవును. సందర్భంగా. అవును. సో మన తెలుగు సంవత్సరాది సందర్భంగా కొంత మనకి ఇక్కడ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో స్పెషల్ గా మరి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు? అంటే 15 days లో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది మేడం. కంపెనీ రిజిస్ట్రేషన్ పే చేస్తుంది. ఓకే ఓకే. అంటే వాళ్ళకి ఒక 45-50,000 సేవ్ అవుతుంది. ఇంకా అంటే యాదగిరిగుట్ట ఇక్కడ మనకి హార్డ్లీ ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది చాలా డెవలప్ అయింది కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఇంకా నియర్ బై మనకి డెవలప్మెంట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక 5 కిలోమీటర్ల దూరంలో కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉందండి. అంటే మనకి రేపు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కూడా నియర్ బై ఉన్నది. రవాణా సౌకర్యం బాగుంది. ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా డెవలప్ అవ్వాలంటే రవాణా సౌకర్యం ఫస్ట్ పాయింట్. 100%. ఈ హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి అయినా కూడా హ్యాపీగా లోపలికి వచ్చేయచ్చు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, గేటెడ్ కమ్యూనిటీ లాగా. సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా అద్భుతంగా ఉంటది. అదే కాదు లెదర్ పార్క్ ఒకటి ఉంది 10 kilometers దూరంలోనే. 5 kilometerల దూరంలోనే మనకి కొలనపాక జైన్ మందిర్ ఉందండి. చాలా దగ్గర అండి, అయితే చాలా దగ్గర. ఈ ఏరియాలో చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అది. ఒక 15 kilometers దూరంలోనే మనం జీడికల్లు రామాలయం టెంపుల్. అంటే అప్పట్లో శ్రీరాములు వారు వేటకొచ్చారు అని అంటారు. అది చాలా ప్రసిద్ధిగాంచింది అది. రైట్. అంటే 3 డివోషనల్ పరంగా చూసుకుంటే ఆధ్యాత్మిక పరంగా మూడిటికి కనెక్టివిటీతో ఉంది ఆలేరు. కరెక్ట్. రేపు టూరిజం స్పాట్ గా కూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. రైట్. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు అంటారా? కన్స్ట్రక్షన్ అన్ని డెవలప్మెంట్ అయ్యి ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ ఇప్పుడే చేసుకోవచ్చు. పర్మిషన్స్ అన్ని ఉన్నాయి? అన్ని ఉన్నాయి మేడం. రేరా వచ్చిందంటేనే పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు కంపల్సరీ కదా రేరా. అయితే మనం కన్స్ట్రక్షన్ ఎందుకు చేసుకోవాలి అని అంటే, మనం పాత నార్కట్పల్లి కానీ షాద్నగర్ వైపు చూస్తే అంతకుముందు ఒక హైవే ఉండేది. ఇప్పుడు ఆలేరుకున్నట్టే ఒక హైవే ఉంది. షాద్నగర్ లో కూడా ఒక హైవే ఉండేది. తర్వాత బైపాస్ వేసిన తర్వాత బైపాస్ దగ్గర తక్కువ ప్రైస్ ఉండేది. ఆల్రెడీ ఇల్లులు ఉన్న దగ్గర ఎక్కువ ప్రైస్ ఉండేది. అయితే అందరూ కూడా మళ్ళీ బైపాస్ వైపు కట్టుకుంటూ వచ్చేసరికి బైపాస్ దగ్గరే రేట్ ఎక్కువైంది. ఇప్పుడు ఆలేరు కూడా సిటీ మొత్తం మనకి ఈ హైవేకి దగ్గరగా ఇల్లులు కట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి 400 ఇప్పుడు కనపడే ఇల్లు లేదు. 400-500 meters దూరంలోనే ఇల్లులు ఉన్నాయి. అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఇదంతా కూడా మళ్ళీ ఆలేరు ఇక్కడ వరకే విస్తరిస్తుంది. డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా ఇల్లు కట్టుకొని సేఫ్ గా ఉండటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇందాక మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు. అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఎంత లోతున గ్రౌండ్ వాటర్ పడింది? అంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్ కాబట్టి వాటర్ కి ప్రాబ్లమే లేదు మేడం. దాంతో పాటు మేము 1 lakh liters కెపాసిటీ తోటి వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ ఉందండి, ఇప్పుడు ఆల్రెడీ నిర్మించి ఉందండి. ఆ పార్క్ లో ఉంది. సో
టోటల్ వెంచర్ ఎంత ఉంది సార్ ఇది? 9 ఎకర్స్ టోటల్ మేడం. 117 ప్లాట్స్ వచ్చినాయి టోటల్ గా. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళ పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని ఉమ్, మీరు రీసెంట్ గా ఒక రీసెర్చ్ చేశారని విన్నాం. ఉమ్. ఆ రీసెర్చ్ లో మీకు ఏం అర్థమైంది? అంటే మామూలుగా ఎవరైనా కూడా కస్టమర్లకి మా ప్లాట్ తీసుకోండి, మా ప్రాజెక్ట్ లో వచ్చి చూడండి అంటారు కదా. అవును. మేము అలా కాకుండా కస్టమర్లకి ఏం కావాలో అది తయారు చేస్తే చాలు, ఉమ్, వాళ్ళకి కావాల్సినట్టు మన ప్రాజెక్ట్ ని తయారు చేస్తే బాగుంటే సక్సెస్ అవ్వచ్చు అని. కరెక్ట్. అంతకుముందు మేము మార్కెటింగ్ చేసిన కంపెనీలో సైట్ వరకు వచ్చి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండి కూడా కొనకుండా పోయినా ఒక 1000 మంది కస్టమర్లను మేము టార్గెట్ గా తీసుకున్నాం. ఓకే. ప్రతి కస్టమర్ ఇంటికి టీమ్ తో సహా వెళ్ళాం. మీరు మా అసోసియేట్ చెప్తేనే సైట్ వరకు వచ్చారు కదా, ఎందుకు ఎందుకు తీసుకోలేదు? కొనలేదు, ఓకే. ఎలా ఉంటే కొనేవాళ్ళు, అసలు మీ ఆలోచన ఎలా ఉంది, ఆ, ఆ ఆలోచన విధానానికి అనుగుణంగానే వెంచర్లు వేస్తున్నాం కాబట్టి అసలు మార్కెట్ లేదు అన్న టైంలో కూడా మేము 1.5 2 months లో ఒక వెంచర్ని కంప్లీట్ చేసుకుని వెళ్తూనే ఉన్నాం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే కస్టమర్కి ఏం కావాలో ఈ వెంచర్లో ఉంది. ఎక్కువ మంది కస్టమర్లు అడిగేది ఏంటంటే మా పై వచ్చే తరం కోసం కాదు ఇన్వెస్ట్మెంట్, అవును. మేము ఉన్నప్పుడే డెవలప్ కావాలి, కరెక్ట్. మేము ఎంజాయ్ చేయాలి, ఒక 2 3 సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ చేసుకునేలాగన్నా ఉండాలి, రీసేల్ చేసుకుంటే ప్రాఫిట్ అన్న వచ్చేలాగా ఉండాలి, మాకు ఏదైనా ఎమర్జెన్సీ అమ్మాలనుకుంటే ఇమ్మీడియట్గా సేల్ అయ్యే విధంగా ఉండాలనేది ఉమ్, ఎక్కువ మంది కస్టమర్ల నుంచి వచ్చిన ఆన్సర్. అందుకంటే వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే హైవే ఫేసింగ్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి వెంచర్లు చేస్తాం. దట్స్ అమేజింగ్. మీకు అనిపించిందా యాక్చువల్లీ కొంత థాట్ ప్రాసెస్ లో మార్పు వచ్చిందని? ఒక 20 ఏళ్ల క్రితం ఉమ్, ఇది పిల్లల చదువు కోసం రైట్, ఉంటుందిలే, అవును, ఇది పెళ్లి కోసం ఉంటుందిలే, అవును, ఎక్కడో తీసి పెట్టేద్దాంలే ఉమ్, అని అనుకునే ఆలోచన ఉమ్. ఇప్పుడు మనం బతికుండగా ఎంతో కొంత చూద్దాంలే అనే వరకు చూడాలి, వచ్చింది. వచ్చింది వచ్చింది మేడం. ఎందువల్ల అంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే అంతకు ముందు రియల్ ఎస్టేట్ ఎఫెక్టే మేడం అది. అంతేనంటారా? ఎక్కడో అడవుల్లో పోయి ఎందుకు కొంటున్నామో తెలియదు, అమ్ముదామంటే అమ్మలేని పరిస్థితులు ఉండేవి. అది పోయి ఇప్పుడు విపరీతమైన నాలెడ్జ్ కస్టమర్లకు వచ్చింది. రైట్. మనం ఏదన్నా ప్రాజెక్ట్ గురించి చెప్తే వాళ్ళు ఇమీడియట్ గూగుల్లో చెక్ చేయటం కానీ, ఈ చుట్టూ డెవలప్మెంట్స్ ఇవి వస్తున్నాయి అంటే మనకంటే ముందు వాళ్ళకే ఐడియా. నాలెడ్జ్ పెరిగింది. అంతెందుకు మేడం, డాక్టర్ మెడిసిన్ రాస్తేనే గూగుల్లో చెక్ చేస్తున్నారు ఇది దేనికి పని చేస్తుందని. మనం అవును. ఏది అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో కస్టమర్ లేరు కాబట్టి కరెక్ట్, కరెక్ట్. మేము వాస్తవాలు చెప్పి ఒక 4 5 years తర్వాత ఉండే ప్రైస్ కాకుండా మా ఖర్చులు తగ్గించుకొని ఇప్పుడున్న రేట్ ఉమ్. ఒక 4 5 సంవత్సరాలు వాళ్ళకి అసలైన ప్రాఫిట్ రావాలనే ఉద్దేశంతో తక్కువ బడ్జెట్ లో చుట్టూ 18,000 19,000 ఉన్నా మేము 14,000 అందుకే ఇస్తున్నాం. రైట్. ఒకటే వెంచర్ని 2 3 సంవత్సరాలు అమ్మటం కంటే ఉమ్. కావాల్సిన ప్రైజ్లో రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చి ఒక 2 నెలల వెంచర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కస్టమర్లకు ప్రాఫిట్ చూపించాలని మంచి ప్రైజ్ తోటి మనం ఇస్తున్నాం మేడం. డబ్బులున్న వాళ్ళు ఎట్ ఎ టైం మీకు పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆ, మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా లోవర్ మిడిల్ వాళ్ళకి మీరు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ గా ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి 80% బ్యాంక్ లోన్ వస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐడిబిఐ బ్యాంక్ ఉంది, ఐడిఎఫ్సి బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవల్ అయి ఉంది. ఓకే. వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి 50 60 80% కూడా లోన్ తీసుకోవచ్చు. సో లోన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. తీసుకోవచ్చు. ఇప్పుడు వీరిద్దరి గురించి చెప్పండి ఒకసారి. మీ ఎన్నాళ్ళ నుంచి మీతో పాటు జర్నీ చేస్తున్నారు మా వాళ్ళిద్దరి గురించి చెప్పండి. కంపెనీలో మార్కెటింగ్ హెడ్స్ మేడం అచ్చా. శ్రీనివాస్ గారు, విక్రమ్ గారు. రైట్. ఈ కంపెనీ గురించి కానీ మన వెంచర్ల గురించి కానీ ఈ వెంచర్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి కానీ పూర్తి డెప్త్ నాలెడ్జ్ ఉంది మేడం. రైట్. మా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో మేము ఒకటి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ నుంచి ఒక ఎజెండా పెట్టుకున్నాం మేడం. ఈ రోజు ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వారికి 1 week లోనే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ అందించాలని. రైట్. దాంతో పాటు 1954 నుంచి ఇలా లింక్ డాక్యుమెంట్ సెట్ కూడా ఇస్తాం మేడం. ఓహో. ఓకే. రైట్. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1954 నుంచి వీటన్నిటి గురించి కూడా మా మార్కెటింగ్ హెడ్స్ శ్రీనివాస్ గారికి, విక్రమ్ గారికి పూర్తి నాలెడ్జ్ ఉంది. రైట్. ఎవరైనా వారిని సంప్రదించి కావాల్సిన ప్లాట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.